రాష్ట్రంలో మోదా తుఫాన్ దూసుకొస్తుంది. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో నిన్నటి నుంచి విపరీతంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనము మైపాడు బీచ్ వద్ద ఉన్నాము. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. ఒకసారి సముద్రము కనీసము మామూలు వేళల కంటే ఇప్పుడు చాలా ఒక 10-15 అడుగులు ముందుకు వచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే పోలీసు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలు మొత్తాన్ని ఖాళీ చేశారు. అసలు ఇటువైపు ఎవరిని వెళ్ళనీయకుండా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే సముద్రం సుమారు ఒక 10 మీటర్ల వరకు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ మోదా తుఫాన్ కారణంగా మామూలు రోజుల కంటే అలలు ఒక 2 మీటర్ల వరకు ఎగిసి పడుతున్నాయి. మనం చూస్తున్నాము అలలు ఏ స్థాయిలో ఒక రాక్షసాలుగా ముందుకు వస్తున్నాయి. ఇది మనం చూస్తున్నాము. సముద్రము చాలా కల్లోలంగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడు బిజీగా ఉండే వందలాది మంది ఇక్కడ స్నానాలకు వచ్చే ఇది ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్న బీచ్ మనం చూస్తున్నాము. ఇటు ఖాళీగా కనిపిస్తుంది. మామూలుగా రోజుల్లో అయితే ఇక్కడంతా ఇక్కడ యాత్రికులతో కిటకిటలాడేది. అయితే ఇప్పుడు అసలు ఎవరు లేరు. అయితే తడ నుంచి కావలి వరకు సుమారు ఒక 70 కిలోమీటర్లు నుంచి ఒక 100 కిలోమీటర్ల వరకు సముద్ర తీరం ఉంది. అయితే సముద్ర తీరంలో సుమారు 150 పట్టపు పాలాలు ఉన్నాయి. అయితే వందలాది మంది ఇక్కడ పట్టపాలెల్లో చేపల మీద ఆధారపడి చేపల వేటకు వెళ్ళి దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అయితే గత 4 రోజుల నుంచి ఈ మోదా తుఫాన్ కారణంగా చేపల వేటకు కూడా వెళ్ళవద్దట్టు కూడా హెచ్చరికలు జారీ చేయడం వల్ల ఎవరు చేపల వేట కూడా వెళ్ళలేదు.